అగ్రరాజ్యం కొంచెం హై అనగానే ఓమో అని చెప్పేసి పరుగులు పెట్టి ప్లీజ్ 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 అని అభ్యర్థించుకునే రోజులు పోయినాయి. అక్కడ ఉన్నటువంటి వాడు నరేంద్ర మోడీ మొండోడు. అదే సందర్భంలో ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి వాడు. అట్ ద సేమ్ టైం భారత ప్రయోజనాల కోసమే పనిచేసేవాడు. అమెరికా ప్రయోజనాల కోసం నేను ఈ చర్యలు తీసుకుంటున్నానని ట్రంప్ చెప్తుంటే భారత ప్రయోజనాల కోసం మేము చర్యలు తీసుకుంటామని నిర్మోహమాటంగా చెప్పేటటువంటి మొండోడు. తాజాగా ఏదైతే మనల్ని దీని నుంచి ఏదైతే బ్రిక్స్ నుంచి బయటికి రమ్మనమంటే ఒప్పుకోవట్లేదు. అదే సందర్భంలో చైనాతో దూరంగా ఉండమంటే ఒప్పుకోవట్లేదు. రష్యాని వదిలేసేయమంటే ఒప్పుకోవట్లేదు. ఆయుధాల తయారీ మానేసేయమంటే ఒప్పుకోవట్లేదు. అలాగే భారతదేశానికి సంబంధించి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన మీద రుద్దుతానంటే ఒప్పుకోవట్లేదు. వీటన్నిటికీ కారణం ఏంటి? భారత ప్రయోజనాలు. ఇప్పుడు అమెరికా 50% టారిఫ్లు వేయడంతో పాటు దాని ఓవర్ యాక్షన్ తెలుసు కాబట్టి ఇంతకుముందే మనం పేమెంట్ సిస్టమ్స్లో మార్పులు చేసేసుకున్నాం. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇండియావే జరుగుతుంది. అట్లాగే జీపీఎస్కి ఆల్టర్నేటివ్ తెచ్చేసుకున్నాం. రకరకాలు చేస్తున్నాం. అట్లాగే ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టంలో కూడా డాలర్ని పక్కన పెట్టి రూపీ ఓస్ట్రో అకౌంట్ వైపుకి రెడీ అయిపోయారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయడం ఒక్కటే మిగిలింది. అది కూడా జరిగిందంటే కనుక డాలర్లో రూపాయి ఇవ్వడం మానేసామంటే అతిపెద్ద సంక్షోభం అమెరికాని వెంటాడుతుంది.